प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधास्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। सदा कल्पवृक्षस्य तस्यादिमूले भवद्भव्यबुद्ध्या सपर्यादिसेवां नूनां कुर्वतां बुद्धिमुक्तिप्रदन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री 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 सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। दत्तात्रेय अवतार की जय। शिरडी वास की जय। साई रामचंद्र प्रभु की जय। साईश्वरुनि की जय। साई वाणी बाबा की जय। साई गायत्री मात की जय। साई सकल देवता मूर्तियों की जय। ओम श्री साई गुरुभ्यो नमः। ओम श्री साई वाणी बाबाय नमः। ओम श्री साई गणेशाय नमः। శ్రీ షిరిడి సాయి సత్సంగ ప్రారంభానికి ముందుగా మనందరము పృథ్వీ మాతకు, భారత్ మాతకు, అమెరికా మాతకు, కెనడా మాతకు, దుబాయ్ మాతకు, గోమాతకు, విశ్వమాతకు, పంచభూతములకు, నవగ్రహములకు, సప్తర్షులకు, అష్ట దిక్పాలకులకు, సమస్త దేవతామూర్తులకు మనం అందరము నమస్కారం చేసుకుందాం. హృదయపూర్వకమైన నమస్కారాలు. తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అందరము పాదాభివందనాలు తెలియజేసుకుందాం. అలాగే శ్రీ షిరిడి సాయి పాదాల చెంతకు చేర్చిన గురువు, గురువే దైవం అయిన వాణి బాబాకు హృదయపూర్వకమైన పాదాభివందనాలు తెలియజేసుకుందాం. ఇక జన్మ జన్మల తండ్రి అయిన సద్గురువే దైవమైన శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయినాథ భగవానులకు సర్వస్వము శరణాగతం చేసుకుంటూ వారి కరుణా కటాక్షాలతో, వారి ఆశీస్సులతో మనందరము సాయిబాబా గారి గుణగణాలను స్మరిస్తూ వారి అమృతమైన బోధన విని వారి మార్గాన్ని ఆచరించి
శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజా వారి కృపకు పాత్రులగుదాం. ఈ సాయి సత్సంగానికి కర్త కర్మ క్రియ శ్రీ షిరిడి సాయి బాబాయే అని గురు చరణములకు నమస్కరిస్తూ సవినయంగా తెలియజేసుకుంటున్నాడు ఈ సేవకుడు. ఈ సేవకుని, ఈ దాసుని దోషములను, ఈ బిడ్డని దోషములను మన్నించమని, అలాగే ఈ సత్సంగములకు వేయించేసిన గురు బంధువులందరినీ, అలాగే వారి యొక్క కుటుంబాలను, వారి బంధుమిత్రులకు అందరికీ బాబా అపారమైన అనుగ్రహాన్ని, ఆశీస్సులను ప్రసాదించాలని బాబాను సవినయంగా వేడుకుంటున్నాను. మనం ఈ సత్సంగం అనగా ఏప్రిల్ 1, 2016 శుక్రవారం అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో కుపర్టినో పట్టణం నుంచి జరుగుతున్న సాయంత్రం 7 గంటలకు PST టైం జోన్లో జరుగుతున్న సత్సంగాన్ని యొక్క వివరములు ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి మరియు శ్రీ సాయి ప్రార్థనతో ప్రారంభం చేసుకుంటున్నాము. తర్వాత గురుదేవులు మనకు ప్రసాదిస్తున్న గురుగీతలోని గురుమహోత్సవ వ్రతాన్ని మనం భక్తి శ్రద్ధలతో విని గురువుకి సర్వశరణాగతం అవుదాం. అలాగే శ్రీ షిరిడి సాయి నామామృతం నుండి ఓం రిద్ధి సిద్ధిదాయ నమః అని వారి అష్టోత్తర నామం గురించి కూడా ఆ నామం యొక్క గొప్పదనము గురించి తెలుసుకుందాము. శ్రీ సాయి సన్నిధి నుంచి విఠలరావు అంటే విఠల్ యశ్వంత్ దేశపాండే అని భక్తుని యొక్క అనుభవాలు తెలుసుకుందాము. అలాగే శ్రీ సాయిబాబాకి ఈ వారం నివేదనలు ఏమిటో అవి కూడా తెలుసుకుందాం. ఇక గత కొద్ది సత్సంగాల నుంచి బాబా దివ్యమైన అనుగ్రహంతో వారిచే అనుగ్రహించబడిన, వారిచే సద్గురు కాగలిగిన వారి అనుగ్రహించే మాతాజీ కృష్ణప్రియ దివ్య చరిత్రం నుంచి మరికొన్ని ముఖ్య ఘట్టములు తెలుసుకుందాము. తర్వాత భక్తుల జీవితాల్లో బాబా చేసిన లీలలు, దివ్యమైన లీలలు విని ఎంతో సంతోషపడతాం, ఆనందపడతాం. ఈ వారం మనందరం తెలుసుకోబోయే దివ్యమైన, అద్భుతమైన బాబా వసంగబడుతున్న జ్ఞానం. మధురం మధురం శ్రీ సాయి నామం, మధురం మధురం శ్రీ సాయి నామం, మధురాతి మధురం హరి సాయి స్మరణం. మధురం మధురం శ్రీ సాయి నామం, మధురాతి మధురం హరి సాయి స్మరణం. పాప చింతలను పారదోలును, పాప చింతలను పారదోలును, పరమార్థమును తెలియజేయును. పాప చింతలను పారదోలును, పరమార్థమును తెలియజేయును. పాప చింతలను పారదోలును, పరమార్థమును తెలియజేయును. సద్గురు చరణములు నమ్మిన మాకు
సద్గురు చరణములు నమ్మిన మాకు సద్గతి మార్గమున నడిపింపజేయును. సద్గురు చరణములు నమ్మిన మాకు సద్గతి మార్గమున నడిపింపజేయును. షిరిడీపురమున నెలకొని ఉన్న షిరిడీపురమున నెలకొని ఉన్న సాయినాథుడే సదా మనలను కాపాడునయ్యా. షిరిడీపురమున నెలకొని ఉన్న సాయినాథుడే సదా మనలను కాపాడునయ్యా. మేము తరించు మార్గము చూపి మేము తరించు మార్గము చూపి మామది నివసించి మాము ప్రభుమయ్యా. మేము తరించు మార్గము చూపి మేము తరించు మార్గము చూపి మామది నివసించి మాము ప్రభుమయ్యా. ఓ సాయి దేవా శ్రీ సాయినాథ, ఓ సాయి దేవా షిరిడి సాయినాథ, మధురం మధురం శ్రీ సాయి నామం, మధురాతి మధురం హరి సాయి స్మరణం. సాయి బాబా, సాయి బాబా, షిరిడి సాయి బాబా, సాయి దేవా. సర్వస్వం శరణాగతం సమస్తం చరణాగతం. కైలాసంలో శ్రీ మహేశ్వరుడు, పరమేశ్వరుడు, సాయీశ్వరుడు, జగన్మాత, ఆది పరాశక్తి అయిన శ్రీమతి పార్వతీదేవికి గురుమార్చ వ్రతాన్ని విశ్వ మానవాళి శ్రేయస్సు కోరకు అద్భుతమైన జ్ఞానాన్ని, గురు గీతోపదేశాన్ని బోధిస్తున్నారు. దానిని మనకు సాయీశ్వరుడు అందిస్తున్నారు. అందుకే నాకేంద్రహారాయ త్రిలోచనాయ, నాకేంద్రహారాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై నకారాయ నమః శివాయ, తస్మై నకారాయ నమః శివాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై నకారాయ నమః శివాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ. పరమేశ్వర, మహేశ్వర, సాయీశ్వర, శరణ శరణ గురుదేవ. సాయీశ్వరుడు ఇలా మనకు ప్రసాదిస్తున్నారు.
గురురాదిర్నాదిస్య గురు పరమ దైవతం. గురురాదిర్నాదిస్య గురు పరమ దైవతం. గురుమంత్ర సమో నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురురాదిర్నాదిస్య గురు పరమదైవతం. గురుమంత్ర సమో నాస్తి తస్మై శ్రీ గురవే నమః. అంటే గురు ఆది అనాది చ గురు పరమ దైవతం. గురు మంత్ర సమః నా ఆస్తి తస్మై శ్రీ గురవే నమః. మరి దీని అర్థం ఏమిటి? గురువు అంటే శ్రీ గురుదేవుడు. ఆది అంటే మూల కారణుడు, అంటే మొదటివాడు. అనాది అంటే తనకు అధికారం లేనివాడు. అంటే అర్థం ఏమిటి? ముందు తనకంటే ముందు ఎవడూ లేడు, లేనివాడు. తనకంటే ముందు ఇంకెవడు లేడు. తనే మొదలు, తనతోనే మొదలు అగుచున్న గురువు అంటే గురుదైవము. పరమ దైవతం అంటే పరమ ప్రియమైన దైవము. గురుమంత్ర నమః అంటే గురు అను 2 అక్షరాల మంత్రమునకు సమానమైనటువంటి మంత్రము నాస్తి అంటే లేదు. తస్మై సర్వాధిక ప్రీతమ గురుమంత్ర స్వరూపుడైన శ్రీ గురునకు నమః నమస్కారము. బాబా ఇలా అందిస్తున్నారు, ఇలా తెలియజేస్తున్నారు మనందరికీ. గురురాదిర్నాదిస్య గురు పరమ దైవతం అంటే శ్రీ గురు పరమాత్మ సకల జగత్తుకు, ఈ విశ్వానికి, ఈ జగత్తుకు ఆదికారకుడు, మూలకారకుడు. ఆయనే మొదటివాడు. ఆయనకి అంటే ఇక ముందు ఎవరు లేరు. అటువంటి గురుమూర్తికి మరొక కారణముకు వస్తువే లేదు. అంటే శ్రీ పతంజలి మహర్షి ఆయన సూత్రానుసారం గురువు ఎలాంటి వాడట? పూర్వేషామపి గురువు అంటే అందరికీ గురువే మొదటివాడట. ఆయన కంటే ఇంక మొదటివాడు వేరే ఒకరు లేరు, మరి ఒకడు ఉండడు. అంటే శ్రీ సద్గురుడు సర్వరులకును అందరికీ పరమదైవము. అలాగే సకల సౌభాగ్యాలను ప్రసాదించే దేవాది దేవుడు. అంతకంటే దైవము ఈ ముల్లోకాల్లోనూ లేడు. గురు మంత్ర సమో నాస్తి తస్మై శ్రీ గురవే నమః అంటే ఈ విశ్వంలో 7 కోట్ల మహామంత్రములు కలవంట. అవన్నీ 7 కోట్ల మహామంత్రాలు. అవన్నీ చిత్తభ్రమణ కారణములు. అంటే వాటి వలన ఐహిక ఆముష్మిక సంపదలు పొందవచ్చును కానీ పరమోత్కృష్టమైన ఆత్మజ్ఞానం, నిర్వికల్ప సమాధి నిష్ట, బ్రహ్మజ్ఞానం, స్వస్వరూప జ్ఞానం. స్వస్వరూప జ్ఞానం అంటే మనలో మనం తెలుసుకోవడమే. మనలోని ఆత్మే పరమాత్మ. వాటిని ప్రసాదించేవి కాదట, మిగతావన్నీ ప్రసాదిస్తాయి ఈ 7 కోట్ల మహామంత్రములు. కానీ ఒక్క గురు అన్న 2 అక్షరాలు
వాటిని ద్వక్షరం అంటారు అన్నమాట. ద్వ అంటే రెండు అక్షరాలు కలిగిన గురు మహామంత్రం మన మనసుకున్న చపల చిత్తాన్నంతటిని పోగొట్టి మనసుని ఏకాగ్రతగా నిలిపేలా చేసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే మంత్రం గురు మంత్రం. ఎవరైతే ఈ గురు మంత్రాన్ని జపిస్తారో క్షణములో వారిని సంసార బాధ నుండి విముక్తి కలగజేస్తుంది. అంటే గురు అనేది ఒక మంత్రము, అలాగే గురు అనేది మంత్రార్థము. అంటే గురువే దైవం అని గురుదేవుల్ని కీర్తించడమే ఆ మంత్రం యొక్క అర్థము. దాని వలన కలిగే చైతన్యమే ఆ గురువు అక్షరం వల్ల కలిగే అక్షరాల వల్ల 2 అక్షరం వల్ల కలిగే చైతన్యమే, దాని వలన కలిగే లాభమే, దాని వలన కలిగే ప్రయోజనమే, ఫలితమే అఖండ జ్ఞాన స్వరూపం. చూసారా, గురుదేవుల్ని నిరంతరం తలుచుకోవడం వలన, గురునామస్మరణ చేయటం వలన అఖండ జ్ఞాన స్వరూపము మనకు ప్రాప్తించును. అందుకే గురుదేవులను సదా సదా ఎల్లప్పుడూ వారి నామం మన జిహ్వయందు, మన నాలికయందు సదా నిలుచుగాక. మన దృష్టి సదా సమర్థ సద్గురువు దేవుని మీదే ఉండుగాక. మన మనస్సు, మన ఇంద్రియములు సదా శ్రీ గురునే తలుచుకొనుగాక. బాబా ఇంకా తెలియచేస్తున్నారు, గురు హరి గురు హర గురు బ్రహ్మ గురువే సాక్షాత్ పరబ్రహ్మ. గురు హరి గురు హర గురు బ్రహ్మ గురువే సాక్షాత్ పరబ్రహ్మ. గురు హరి గురు హర గురు బ్రహ్మ గురు హరి గురు హర గురు బ్రహ్మ గురువే సాక్షాత్ పరబ్రహ్మ గురువే సాక్షాత్ పరబ్రహ్మ. గురు హరి గురు హర గురు బ్రహ్మ గురువే సాక్షాత్ పరబ్రహ్మ. సాయి గురువే సాక్షాత్ పరబ్రహ్మ. సాయి గురువే సాక్షాత్ పరబ్రహ్మ. సాయి గురువే సాక్షాత్ పరబ్రహ్మ. ఏక ఏవ వరో బంధుర్విషమే సముపస్థితే. ఏక ఏవ వరో బంధుర్విషమే సముపస్థితే. గురు సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఏక ఏవ వరో బంధుర్విషమే సముపస్థితే. గురు సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఏకః ఏవ పరః బంధుః విషమే సముపస్థితే గురుః సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః. మరి ఈ శ్రీ గురు మహిమా శ్లోకం యొక్క అర్థం ఏమిటి, దీని తాత్పర్యం ఏమిటి, దీని భావం ఏమిటి తెలుసుకుంటే మనస్సు ఉప్పొంగిపోతుంది. గురుదేవుల పట్ల భక్తి శ్రద్ధలు పొంగిపోతుంటాయి. హృదయం అంతా గురుదేవుల స్వరూపమే నిండి ఉంటుంది. బాబా అంటున్నారు, శ్రద్ధగా వినండి ఓ నా బిడ్డలారా. విషమే అంటే మహా సంకటకరమైన విపత్తు, భయంకరమైన ఆపదలు,
గొప్ప సంకట స్థితి. సముపస్థితే సతి అంటే అంత భయంకరమైన ఆపత్తు, భయంకరమైన కష్టము, తీవ్రమైన కష్టము వచ్చి పడుతుండగా, వచ్చి మీద పడిపోతుండగా ఏమి చెయ్యాలో తోచని పరిస్థితి. ప్రపంచమంతా అగమ్యగోచరంగా ఉంటుంది. మనసు మొద్దుబారిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో సకల ధర్మాత్మ అంటే సమస్త ధర్మ స్వరూపుడగు గురువు ఏక ఏవా అంటే గురు ఒక్కడే, గురు ఒక్కడే. పరహ బంధువు అంటే ఆయనే బంధువుల్లోకెల్లా బంధువు, ఉత్తమ బంధువు, ఆప్తులలోకెల్లా ఆప్తుడు, మిత్రులకెల్లా మిత్రుడు, శ్రేష్ఠుడైన ఆప్తుడు, శ్రేష్ఠుడైన సన్నిహితుడు. అంటే జాగ్రత్తగా గమనించమంటున్నారు బాబా. ఈ శ్రేష్ఠుడైన బంధువు అదే మన గురువు. ఇక్కడ చుట్టం కాదు, చుట్టం కన్నా ఎక్కువ అంటున్నారు. మనం అనుకున్న చుట్టాలు, మనం అనుకున్న చుట్టరికాలు కావు. అందరికంటే దగ్గర చుట్టం, హృదయ నివాసి అగు ఈ చుట్టము తప్పితే ఇంకా ఎవ్వరును వారిని రక్షించలేరు. తస్మై అంటే సర్వోపద్రక్షకుడవు, అన్ని ఆపదలను తొలగించే రక్షకుడు అగు సకల ధర్మ స్వరూపుడైన శ్రీ గురవే. అటువంటి శ్రీ గురుని కొరకు నమః అంటే నమస్కారము. శ్రీ గురుదేవుని యొక్క రక్షణ సామర్థ్యాన్ని సాయీశ్వరులు మనకి ఇలా ప్రసాదిస్తున్నారు, ఇలా ప్రకటిస్తున్నారు, ఇలా తెలియచేస్తున్నారు మనందరికీ. ఆయన యొక్క సామర్థ్యం, రక్షణ సామర్థ్యం ఎలాంటిదట? శ్రీ గురుమూర్తి సకల ధర్మాత్ముడు. తమ శిష్యులు, తమ సేవకులు, తమ భక్తులు అంధకార బంధనంలో, అది ఎటువంటి అంధకార బంధనం? అది ఏళ్ల తరబడి వెలుగు కనరాని చీకటి కోపం, చీకటి గుహ లాంటిది. అందులో మగ్గిపోతున్న దీనజనులను రక్షించేవాడు ఎలా రక్షిస్తాడు? పరమ జ్ఞానమును, పరమ ధర్మమును ఉపదేశించి వారిని చైతన్యవంతుల్ని చేస్తాడు. అంటే ఈ జీవులు తమను తాము మరిచి సంసార కోపంలో మునిగిపోయి సంసార సాగరాన్ని ఈదుతూ మాయతో కొట్టుమిట్టాడుచు అనేక సంసార బంధనాల్లో ఇరుక్కుని ములుగుతూ తేలుతూ దారి దిక్కు తెలియక అల్లాడిపోతుండే భజనులను, దీనజనులను ప్రేమతో, కరుణతో, అపారమైన కరుణతో వారికి ఆత్మబోధన ప్రసాదించి రక్షిస్తూ వస్తూ ఉంటారు. అందుకే, ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానం ఎందుకు అవసరం అంటే తెలుసా? మనం ఎప్పుడన్నా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, దారిద్ర్యం అనుభవిస్తున్నప్పుడు, లేదా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆప్తులలో సద్గుణవంతులైన బంధువులు, అందరు బంధువులు రారండి, మిత్రులలోనూ ఆప్తులలోనూ బంధువుల్లోనూ మంచివాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఒక మనిషి కష్టాలలో ఉన్నప్పుడు, నష్టాలలో ఉన్నప్పుడు మంచి మనస్సు, మంచి హృదయము, దయాకరుణ కలిగిన సద్గుణులైన స్నేహితులు కానీ బంధువులు కానీ వారు మాత్రమే ఎంతో ఆదరంతో, ప్రేమతో వచ్చి వారికి సహాయం చేస్తూ ఉంటారు. నిజమే, ఇవైతే వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళు చేస్తారు. మరి
మానసిక రోగాన్ని, భవరోగాన్ని, అజ్ఞానాన్ని తొలగించే బంధువు ఎవరండి? మనం అనుకున్న ఈ బంధువులు ఎవరు? వాళ్ళ చేత కాదు, వాళ్ళు చేయలేరండి. అది ఎవరు చేయగలుగుతారు? ఒక్క సద్గురుడే. అంటే వేదాంత శాస్త్రమున ఆప్తుడని చెప్పబడుతున్న శ్రీ గురుడే జ్ఞానం అనే ధనాన్ని ఇస్తాడు. ఈ ధనం శాశ్వతమైనది. ఇది జన్మరాహిత్యాన్ని కలిగించేది. అద్భుతమైన ఔషధం ఇది. ఈ జన్మకే కాదు, జన్మలకి కూడా మనకు తోడు ఉంటూ మనల్ని నిరంతరం కాపాడుతూ రక్షిస్తూ వస్తున్న అటువంటి పరమాత్మ స్వరూపుడకు శ్రీ గురుదేవునకు నమస్కారము. అద్భుతం. ఏక ఏవ వరో బంధుర్విషమే సముపస్థితే గురు సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ సాయి గురవే నమః. బాబా ఇంకా ఎలా అంటున్నారు? ఇంకా అద్భుతమైన గురుగీతా గానం చేస్తూ ఉన్నారు. మన్నాథ శ్రీ జగన్నాథో, మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు. మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు. మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. మన్నాథ శ్రీ జగన్నాథ, మద్గురు శ్రీ జగద్గురు, మమ ఆత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. మరి దీని అర్థం ఏమిటి? బాబా మనకి ఇలా అందిస్తున్నారు, ఇలా ప్రసాదిస్తున్నారు, ఇలా అనుగ్రహిస్తున్నారు. మన్నాథ అంటే నాకు రక్షకుడకు శ్రీ గురుదేవుడే. శ్రీ జగన్నాథ అంటే నన్ను రక్షించే నా గురుదేవుడు. ఆ గురుదేవుడు ఎటువంటి వాడు? శ్రీ జగన్నాథ అంటే మంగళ స్వరూపుడైన సర్వలోక రక్షకుడు. మద్గురు అంటే నా గురుదేవుడు. శ్రీ జగద్గురు అంటే నా గురుదేవుడు ఎవరు? నా గురుదేవుడు జ్ఞాన సమృద్ధి గల లోక గురువు, విశ్వగురువు. మమ ఆత్మ, మమ ఆత్మ అంటే నాలో వెలుగు ఆత్మయే. సర్వభూతాత్మ అంటే సర్వభూతములలోని ఆత్మ, అదే గురు పరమాత్మ. తస్మై అంటే సర్వమంగళ స్వరూప జ్ఞానమున్న సర్వభూతాంతర్వర్తి యొగు శ్రీ గురువే. అటువంటి శ్రీ గురుదేవుని కొరకు నమః, నా నమస్కారము. ఎంత అద్భుతము, ఎంత పరమాద్భుతము! మనము ప్రేమించే గురుదేవుడు, మనలో కొలువైన హృదయంలో ఉన్న గురుదేవుడు యొక్క అద్భుత స్వరూపాన్ని, వారి మహిమను, వారి గొప్పతనాన్ని చూడండి, వినండి, ఆనందించండి. గురు రూపాన్ని మనస వాచ కర్మణ కీర్తించండి. అంటే నాకు రక్షకుడైన మంగళమూర్తి యగు, నేను అనన్య చింతన చేయుచున్న, నన్ను సర్వదా నిత్యము ఎల్లవేళలా కాపాడుచున్న గురుమూర్తి, నా గురుమూర్తి
నా సద్గురుమూర్తి వారు నాకే కాదు, సర్వలోక రక్షకుడు, సర్వలోకాన్ని రక్షించే గురువు. నన్ను మాత్రం రక్షించడం కాదు, సర్వలోక రక్షకుడు. అంతేకాదు నా గురుదేవుడు మంగళ స్వరూపుడై ఎల్లరికూ అందరికూ సర్వ శుభాలను ప్రసాదించేవాడు. నా గురుదేవుడు జ్ఞాన స్వరూపుడు. అట్టి మా గురుదేవుడే అఖండ విజ్ఞాన తేజవంతుడు, విశ్వానికి గురువు, విశ్వగురువు, లోక గురువు, జగద్గురువు, ఆది గురువు. మరి నాలోని ఉన్న ఆత్మయే సర్వభూతములలోనూ ఉన్నది, సమస్త జీవులలోనూ నా గురుదేవుల ఆత్మే అందరిలోనూ వెలుగుచున్నది. అందరిలోనూ ఒకే ఆత్మ ఉన్నది. అట్టి గురు ఆత్మ, గురు పరమాత్మ, అది పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మమే తానను జ్ఞానమే ఆత్మ జ్ఞానము. అందరిలోనూ ఒకే పరమాత్మ కలదు. అందుకే అహమాత్మ గుణాకేశ సర్వభూతాశయ స్థిత ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి అను శ్రీ భగవద్గీత వాక్యములు తెలుపుతున్నవి. మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న గురు పరమాత్మ విశ్వంలోని సమస్త ప్రాణులందునూ కలదు. పరమాత్మ ఒక్కడే, పరమాత్మ స్వరూపం ఒకటే. అటువంటి సర్వమంగళ జ్ఞాన స్వరూప సర్వ వ్యాపకం అంతటా నిండి ఉన్న శ్రీ సమర్థ సద్గురుదేవునకు దీని కొరకు నమస్కరిస్తున్నాను. నాకు ఆత్మ జ్ఞానోదయాన్ని ప్రసాదించడానికై నమస్కరిస్తున్నాను. ఎంత అద్భుతము! ఇప్పుడు వినండి, ఎంత అద్భుతంగా. ఇప్పుడు ఈ శ్లోకాన్ని, గురు మహిమ శ్లోకాన్ని శ్రద్ధగా మననం చేసుకోండి. ఎంత భక్తి శ్రద్ధలు కలుగుతాయి. మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ సాయి గురవే నమః. శ్రీ సాయి గురువే నమః. సాయినాథులు ఇంకా మనకి ఇలా ప్రసాదిస్తున్నారు. అద్భుతమైన గురు గీతోపదేశాన్ని చేస్తున్నారు. న గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ సాయి గురవే నమః. అంటే నా గురోః అధికం తత్వం న గురోః అధికం తపః న గురోః అధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. మరి దీని అర్థం ఏమిటి? గురోః అంటే గురువు కంటే అధికం ఉత్తమమైన తత్వం. తత్వం అంటే యథార్థమైన వస్తువు. నా మరి ఒకటి లేనే లేదు. గురుహో అంటే గురువరుని కంటే అధికం అంటే శ్రేష్టమైన, తపః అంటే
తపస్సు లేదా ధ్యానం లేదా వ్రతము, యజ్ఞము, యాగము. నా అంటే పేరుగా లేదు. గురుహో శ్రీ గురు పరబ్రహ్మము కంటేను జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము, నా అంటే భిన్నమైనది లేదు. తస్మై అట్టి సత్య జ్ఞాన ధ్యాన రూపుడైన శ్రీ గురువే, శ్రీ గురుదేవుని కొరకు నమః, నమస్కారము. అంటే బాబా ఇలా అందిస్తున్నారు. శ్రీ గురుదేవుని కంటేను ఉత్తమమైన తత్వము లేదు, శ్రేష్టమైన తపస్సు లేదు, ఉత్తమమైన యజ్ఞము లేదు, ఉత్తమమైన వ్రతము లేదు, ఉత్కృష్టమైన ఆత్మ జ్ఞానం కూడా లేదు. పరబ్రహ్మ స్వరూపుడగు శ్రీ గురుదేవుడే, ఆయనే తత్వము, అంటే ఆయనే యథార్థమైన వస్తువు. ఈ ప్రపంచమంతా మిథ్య, ఇది ఎప్పటికన్నా నాశనం కావలసిందే. కానీ గురువు స్వచ్ఛమైన సత్యం, ఆయనే జ్ఞానం, ఆయనే అనంతం. శ్రీ గురువే బ్రహ్మము. బ్రహ్మము జ్ఞాన స్వరూపము గలది కావున బ్రహ్మం అంటే చైతన్యము, సృష్టినంతటిని ఆవరించి ఉన్నది, శుద్ధ జ్ఞాన స్వరూపము. కావున శ్రీ గురుదేవుడు కూడా జ్ఞాన స్వరూపుడగుచున్నాడు, జ్ఞాన రూపి అగుచున్నాడు. బ్రహ్మము సత్యము, అలాగే బ్రహ్మము జ్ఞానము. శ్రీ గురు బ్రహ్మమును సత్యము, జ్ఞానము, అనంతము అని అటువంటి పదములచే వారి యొక్క యథార్థ స్థితిని తెలియచేస్తున్నారు మనందరికీ. శ్రీ గురువు గారి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే అంటే యథార్థ స్వరూపం. వారు ఏమిటి, వారు కనిపించే ఆకారమా, వారి తత్వం ఏమిటి? సాయి వేరు, సాయి తత్వం వేరు. రాముడు వేరు, రామతత్వం వేరు. రాముడు సాకార రూపం, రామతత్వం నిరాకారం, అనంతం, పరబ్రహ్మ స్వరూపం. సాయి సాకార రూపం మన కంటికి కనిపించే ఆకారం. భౌతికంగా జీవించిన షిరిడీలో ప్రపంచ వాళ్ళకి అందరికీ కనిపించిన స్వరూపం 60 సంవత్సరాలు తిరుగా నడయాడిన దేహం. కానీ వారి తత్వం అనంతం, అద్భుతం, పరబ్రహ్మ స్వరూపం, సచ్చిత్ ఆనంద స్వరూపుడు వారు. అందుకే శ్రీ గురుమూర్తి తపస్సు, జ్ఞానము. అందుకే గురుమూర్తిని ధ్యానించడం, నమస్కరించడం, సేవించడం జరుగుతున్నది. కాబట్టి గురువు వేరు, ధ్యానం వేరు కాదు. గురువు, ధ్యానము, జేయము రెండు ఒకటే. వారి ధ్యాన రూపులు, జేయమూర్తి అంతా వారే. అటువంటి శ్రీ తపో ధ్యాన తత్వ స్వరూపుడైన గురుదేవుని దేనికోసం ప్రార్థన చేయాలి? మాకు కూడా తపోసిద్ధి, జ్ఞానసిద్ధి, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని వందనం చేయాలి, వేడుకోవాలి, వారికి సర్వస్వము శరణాగతం చేయాలి. అందుకే తచ్చం జ్ఞానమనంతం బ్రహ్మ, తచ్చం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యమనంతం సత్యం జ్ఞానం సత్యం బ్రహ్మ. సత్యమనంతం సత్యం జ్ఞానం సత్యం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. జ్ఞానం సత్యం జ్ఞానమనంతం జ్ఞానం బ్రహ్మ. జ్ఞానం సత్యం జ్ఞానమనంతం జ్ఞానం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. అనంతం సత్యం అనంతం జ్ఞానం అనంతం బ్రహ్మ. అనంతం సత్యం అనంతం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. శ్రీ సాయినాథ గురు బ్రహ్మ శరణం శరణం. ఎందుకంటే స్వస్వరూప జ్ఞానము, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము ఎన్ని పర్యాయ పదాలే. మనలోని ఆత్మని తెలుసుకుంటే ఈ జీవాత్మే అణు ఆత్మ, అణు పరమాత్మ, ఎన్నో అణువుల అణురేణు కంటే చిన్నదైన ఆత్మ మనలో ఉన్న చైతన్యం. అది దాని గురించి తెలుసుకోగలిగితే, దాన్ని అనుభూతి చెందగలిగితే అదే బ్రహ్మజ్ఞానం అవుతుంది. ఆత్మ వేరు, దేహము వేరు. దేహము ఆత్మ ఉన్నంత వరకే వెలుగుతుంది. ఆత్మ వెడలిపోగానే దేహం కృషించిపోతుంది అని ఏ జీవుడైతే దేహాభిమానాన్ని వదిలి దివ్య జ్ఞానాన్ని పొందుతాడో, తను పరమాత్మ స్వరూపం అని తెలుసుకోగలుగుతాడో అటువంటి జీవుడు ధన్య జీవుడు అవుతాడు. ఎందుకంటే ఆత్మకి చావు లేదు, అసలు దానికి జన్మే లేదు. దాని మృత్యు ఎలా ఉంటుంది? అందుకే గీతాచార్యుడు, అదే కృష్ణ భగవానుడు, అదే శ్రీ సాయి కృష్ణ భగవానుడు ఆత్మ గురించి ఇలా తెలియచేస్తున్నారు. నా జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితవాన భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. అంటే ఆత్మకు ఎన్నడూ జన్మ కానీ మృత్యువు కానీ లేదు. అది జన్మించలేదు, జన్మించదు, జన్మించబోదు. జన్మరహితము. అది ఆత్మ నిత్యము, శాశ్వతము. అటువంటి పురాతనమైన ఆత్మ జీవుడి యొక్క దేహం చంపబడినను, అంటే మరణించినను, ఆత్మ మటుకు మరణించదు. ఎందుకంటే భగవానుడి యొక్క దివ్య ప్రకాశం నుండి, వారి యొక్క దివ్య ప్రకాశంలోని కణము నుండి అణుపరిమాణం అంటే తెలుసు కదా, ఒక వెంట్రుక శిఖరాగ్ర చివరి భాగంలోని 10,000వ వంతు
అంటే వెంట్రుకను 100 భాగాలు చేసి చివరి భాగాన్ని దాన్ని మరలా 100 రెట్లు భాగాన్ని చివరిగా చేస్తే ఎంత ఉంటుందో అది పంచవాయువులు అయిన పంచ ప్రాణవాయువులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే వాయువుల్లో తేలుతూ ఉండే హృదయంలో నివసించే ఆత్మ అది భగవంతుడి యొక్క అంశ అయిన ఆత్మ